గురు ఈరోజు మనం ఉన్నాం ప్రైడ్ హోండా మియాపూర్లో టు రివ్యూ ద మచ్ అవైటెడ్ ఫేస్ లిఫ్ట్, అదే హోండా సిటీ ఫేస్ లిఫ్ట్. ఇది 5th జనరేషన్ ఫేస్ లిఫ్ట్ అండ్ లాట్ ఆఫ్ కాస్మెటిక్ చేంజెస్ ఉన్నాయి. సో మనం అసలు ఏం డిఫరెన్స్ ఉన్నాయి ఈ వెహికల్లో ఫేస్ లిఫ్ట్లో కంపేర్ టు ద ప్రీవియస్ ఆర్ రన్నింగ్ మోడల్, ఎగ్జిస్టింగ్ మోడల్లో, అదేదో ఒకటి మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది అంటే హోండా లోగో డిఫరెంట్, అంటే కొత్త లోగో వచ్చేసింది. సో మీకు ఉన్న హోండా లోగో, ఇదివరకు హోండా లోగోకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. దీనిలో కొంత బ్యాక్గ్రౌండ్ నుండి, అండ్ దిస్ ఇస్ మోర్ లైక్ న్యూ జనరేషన్ ఆఫ్ హోండా వెహికల్స్ వచ్చే లోగోదే ఇక్కడితో స్టార్ట్ అయింది ఇండియాలో ఇప్పుడు. అండ్ ఎక్కువ ఒక సింగిల్ లైన్ ఎల్ఈడి బార్ అనేది మీకు హోండా సిటీలో వచ్చింది. జనాలు ఏదైతే వర్ణాలో హేట్ చేశారో సింగిల్ లైన్ ఎల్ఈడి బార్, అదే ట్యూబ్ లైట్ డిజైన్ అని చెప్పి అనుకున్నారో, ఆల్మోస్ట్ సిమిలర్, మీకు అలాగే సిమిలర్గా అనిపించింది. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే ఇది సింగిల్ ఎల్ఈడి బార్ కాదు, ఇది 3-part ఎల్ఈడి బార్ విచ్ ఈస్ ఇంటిగ్రేటెడ్ టు యువర్ హెడ్ లైట్స్. సో మీకు ఒకసారి ఆన్ చేసిన తర్వాత కనిపిస్తుంది దీనికి మీకు వర్ణకున్న సింగిల్ ఎల్ఈడి బార్కి డిఫరెన్స్. దాంతోపాటుగా హనీకోమ్ గ్రిల్ ఇచ్చాడు, అది కూడా కొంచెం ప్యాటర్న్ డిఫరెన్స్ వచ్చింది. అండ్ దాంతోపాటుగా చూస్తే మనం ఇప్పుడు చూసేది టాప్ సీవీటీలో అయినా కూడా మీకు ఏది ఫాగ్ ల్యాంప్స్ లేవు. ఫాగ్ ల్యాంప్స్ ప్లేస్లో మీకు ఎయిర్ వెంట్స్ ఇచ్చాడు విచ్ విల్ హెల్ప్ యూ టు కూల్ డౌన్ దోస్ బ్రేక్ క్యాపిలర్స్ అండ్ ఎవ్రీథింగ్. అంతేగాని పెద్ద ఫంక్షనల్గా పెద్ద చేంజెస్ ఉన్నాయని చెప్పైతే నేను అనుకోవట్లేదు. అండ్ అండర్ ద హుడ్ సేమ్ అదే 1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ హోండా ఐబీ టెక్ ఇంజిన్. ఇది ఆల్మోస్ట్ 25 years ప్రతి సిటీలోనూ ఆర్ ఇప్పుడున్న ఎలివేట్లో కానీ దీనిలో అంతా చూస్తున్నాం. సో ఇట్స్ అ ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఇంజిన్. సో కాస్మెటికల్గా చేంజెస్ వచ్చాయి కానీ మెకానికల్గా ఎలాంటి చేంజెస్ లేవు. ది స్టిల్ ప్రొడ్యూసెస్ 121 bhp పవర్ అండ్ 160 అరౌండ్ 148 to 160 న్యూటన్ మీటర్ ఇన్ టార్క్, విచ్ ఇస్ గుడ్. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి ఆఫ్టర్ జనరేషన్ 3 తర్వాత 4 and 5లో హోండా బ్లాక్ ఎప్పుడు సిటీలో లేదు. అండ్ బ్లాక్ ఇన్ పర్సన్ చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ మీకు సైడ్ కూడా ఇక్కడ డిఫరెన్స్ ఏమొచ్చింది అంటే ఈ అలాయ్ డిజైన్, అలాయ్ వీల్స్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ మీకు ప్రీవియస్ జనరేషన్ సిటీలో మీకు ఒక సిల్వర్ లైనింగ్ వచ్చి టాప్ ఎండ్స్లో ఒక డిఫరెంట్ ఒక 6 or 7 స్పోక్ ప్యాటర్న్ అనేది వచ్చింది. ఇప్పుడు మోర్ ఆఫ్ అ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వచ్చినా కూడా దీనిలో ప్యాటర్న్ డిఫరెన్స్ వచ్చింది. దిస్ లుక్స్, అండ్ దీని మీద ఆల్రెడీ బ్లాక్ ఉంది కాబట్టి దిస్ లుక్స్ మోర్ ప్రీమియం అండ్ స్పోర్టీ. టైర్ సెక్షన్ ఎలాంటి చేంజెస్ లేవు. 185/55 R16 బ్రిడ్జ్స్టోన్ ఇకోపియా టైర్సే వస్తున్నాయి విచ్ ఆర్ వెరీ అండర్ టైర్డ్. సో మీరు యాజ్ అ సిటీ ఓనర్ నేనైతే 185/60 R16 ఉంచుకుందాం అని చెప్పి అనుకుంటాను. కొంచెం ప్రొఫైలింగ్ అంటే రేడియల్ ఎక్కువ సైజ్ వెళ్ళకపోయినా కూడా కొంచెం టైర్ సెక్షన్ అనేది కొంచెం పెంచుకోవాలని చెప్పేది ఉంది. అండ్ 165 millimeter గ్రౌండ్ క్లియరెన్స్. సో నో డిఫరెన్స్ అట్ ఆల్. మెకానికల్గా కానీ డిమెన్షన్స్లో కానీ ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఇంటీరియర్లో చాలా సటిల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. కొన్ని మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయి, కొన్ని సటిల్ డిఫరెన్స్ ఉన్నాయి. అవేంటి ఒకసారి మనం ఇంటీరియర్లో చూసుకుందాం రండి. సో గురు మనం సిటీ ఫేస్ లిఫ్ట్ ఇంటీరియర్లోకి వచ్చాం. ఇంటీరియర్లో మేజర్ డిఫరెన్సెస్ అక్కడ వచ్చాయి. స్టీరింగ్ మీద మీకు చెప్పినట్టుగా కొత్త హోండా లోగో, ఇది తప్పితే స్టీరింగ్ మీద వేరే డిఫరెన్సెస్ అయితే ఏమీ లేవు. అండ్ మీకున్న సెంటర్ కన్సోల్ కూడా సెమై ఆటోమేటెడ్ సెంటర్ కన్సోల్ అనుకోవచ్చు. అండ్ మీకు ఇది టాప్ ఎండ్లో 10.2 inch టచ్ స్క్రీన్ వస్తుంది. 10.2 inch టచ్ స్క్రీన్ నేను ఇందాక డ్రైవ్ చేసినప్పుడు టెస్ట్ డ్రైవ్ వెహికల్లో వెళ్ళినప్పుడు, సో దానిలో మీకు గ్రాఫిక్స్ కొంచెం బెటర్గా ఉన్నాయి. లైక్ ఇదివరకు అవుట్డేటెడ్ గ్రాఫిక్స్ లేకుండా సిటీలో ఉన్నట్టుగా ఉన్నాయి. అండ్ థ్యాంక్ఫుల్లీ హోండా స్టిల్ ఏసీ కంట్రోల్స్ అంతా మాన్యువల్లోనే కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఒక బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇచ్చాడు. అండ్ దే సౌండ్ రియలీ గుడ్ అండ్ దే ఆల్సో డూ ద జాబ్ వెల్. సో మిగతా డీటెయిలింగ్ చూస్తే కనుక మీకు ఇక్కడ ambient లైటింగ్ కూడా ఇన్బిల్ట్ వచ్చేస్తుంది. ఒక ప్యాటర్న్ డిఫరెన్స్ వచ్చింది. అండ్ కలర్ కూడా బీచ్ కలర్ నుంచి ఒక కైండ్ ఆఫ్ గ్రేష్ సిమెంట్ కలర్ ఇంటీరియర్స్ ఇచ్చారు. ఇది తొందరగా సాయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీంతోపాటు మీకు టాప్ ఎండ్లో వెంటిలేటెడ్ సీట్స్ ఇస్తున్నాడు. మనకి ఇచ్చిన టెస్ట్ డ్రైవ్ వెహికల్లో వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్ వెల్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మీకు స్పీకర్ సిస్టమ్ కానీ ఆర్ మీకు కంట్రోల్స్ కానీ ఎలాంటిది కూడా డిఫరెన్స్ ఏమీ లేదు. దే ఆర్ స్టిల్ రన్నింగ్ విత్ ద ఓల్డ్ స్పీకర్ సిస్టమ్ ఆర్ ఆడియో సిస్టమ్ విచ్ డూ అ డీసెంట్ ఎనఫ్ జాబ్, బట్ కుడ్ బీ బెటర్. హ్యుండైలో మీకు బోస్ ఇస్తాడు. ఫోక్స్ వ్యాగన్ కన్నా బెటరు, హ్యుండై కన్నా కూడా కొంచెం
తక్కువ అనే చెప్పాలి, ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ అదర్వైజ్ ప్లాస్టిక్ మెటీరియల్స్లో కానీ ఎక్కడ కూడా ఎలాంటి డిఫరెన్స్ లేదు. సో మీకు చెప్పిన డిఫరెన్సెస్ ఇంటీరియర్లో ఏమొచ్చాయంటే 10.2 ఇంచ్ టచ్ స్క్రీన్ విచ్ ఇస్ ప్రొట్రూడింగ్, బయటికి కొంచెం కనిపిస్తుంది, అండ్ ఒక బ్లాక్ ఫినిషింగ్ ఆల్ త్రూ ద క్యాబిన్. ఎక్కడైతే ప్లాస్టిక్ పార్ట్స్ ఉన్నాయో అక్కడంతా కూడా మీకు బ్లాక్ ఫినిషింగ్ ఉంది, విచ్ ఇస్ గుడ్. మీకు ఇందాక చెప్పినట్టుగా ఇది మీకు కంట్రోల్ చేసుకోవడానికి, మన వెంటిలేటెడ్ సీట్ని కంట్రోల్ చేసుకోవడానికి. సో దీనిలో ఉన్న మేజర్ డిఫరెన్స్ ఇంకోటి ఏంటంటే వెంటిలేటెడ్ సీట్స్. సో థ్యాంక్ఫుల్లీ హోండా నాలాంటి కస్టమర్స్ అందరి బాధలకి కూడా విని సిటీలో వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చింది, విచ్ ఈజ్ అ వెరీ వెల్కమింగ్ సైన్. మీరు వెంటిలేటెడ్ సీట్ కంట్రోల్స్ ఇక్కడ మీరు మీ ఫ్లో కానీ అదంతా ఏసీ కంట్రోల్స్ లాగా పక్కనే ఉంది, విచ్ ఈజ్ వెరీ యాక్సెసిబుల్. కొన్ని వెహికల్స్కి సీట్ కింద ఇస్తారు, ఇది మీకు ఏసీ కంట్రోల్స్ పక్కన ఇవ్వడం వల్ల ఇది చాలా యాక్సెసిబుల్ అని అనిపిస్తుంది. అండ్ వెంటిలేటెడ్ సీట్స్, మనకున్న ఎండల్లో వెంటిలేటెడ్ సీట్స్ అనేవి మస్ట్ అని చెప్పి కస్టమర్స్ అందరూ చెప్పడం, హోండా ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఓవరాల్గా ఒక కైండ్ ఆఫ్ స్పోర్టీ లుక్ అనేది అయితే సిటీలో ఇవ్వాలని చెప్పి హోండా ట్రై చేసినట్టు అనిపిస్తుంది ఈ ఫేస్ లిఫ్ట్తో. బట్ ఓన్లీ కాస్మెటిక్ చేంజెస్ అనేవి ఏదన్నా డిఫరెన్స్ తీసుకొస్తాయా, లేకపోతే టర్బో పెట్రోల్ ఇంజన్స్ తీసుకొస్తే ఏదన్నా ఇండియన్ కస్టమర్ పర్సెప్షన్ ఆఫ్ హోండా అనేది మారుతుందా అనేది మనం ఇంకా ఫ్యూచర్లో చూడాలి. ఒకసారి బ్యాక్ సీట్లో కూర్చుందాం, రేర్ సీట్లో కూర్చొని ఏదైనా చేంజెస్ ఉందా చూద్దాం. సో రేర్ సెక్షన్కి వస్తే, రేర్లో మీకు సటిల్ డిఫరెన్స్ అని చెప్పి నేను ఇందాక కాస్మెటిక్ చేంజెస్లో ఒకటి ఈ బ్లాక్ అండ్ అవుట్ టైల్ ల్యాంప్స్ అనేది, అండ్ దాంతోపాటుగా మీకు హనీఫోమ్ గ్రిల్ అనేది ఇక్కడ ఇంటిగ్రేట్ అయ్యి ఉంది. ఇదివరకు టాప్ ఎండ్లో మీకు ఒక స్పోర్టియర్ లుక్ వచ్చే కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ ఉన్న ఎక్స్ట్రా మీకు బంపర్ లాంటిది ఉండేది, ఇక్కడ దాన్ని తీసేసినట్టుగా కనిపిస్తుంది. అండ్ విచ్ ఇస్ గుడ్. అంటే ఓవరాల్గా స్పోర్టీనెస్తో పాటు ఒక ఫంక్షనాలిటీని కూడా ఇంప్రూవ్ చేసేటట్టుగా హోండా దీని మీద వర్క్ చేసింది. అండ్ సేమ్ ఇంటిగ్రేటెడ్ రేర్ స్పాయిలర్ అయితే సిటీలో కూడా ఇక్కడ కూడా కంటిన్యూ అయింది, అండ్ బ్రేక్ లైట్స్ ఇక్కడ ఉన్నాయి, అండ్ సేమ్ పెద్ద నాట్ మచ్ ఆఫ్ అ డిఫరెన్స్. సో 360 గ్రామ్ల ఇంక్లూజన్ వల్ల మీకు ఫ్రంట్ లోగో దగ్గర ఒక కెమెరా యాడ్ అయింది తప్పితే, బట్ అదర్వైజ్ రేర్ సెక్షన్లో పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఐ వుడ్ హ్యావ్ ప్రిఫర్డ్ సంథింగ్ లైక్ అ డిఫరెంట్ బ్యాడ్జింగ్ ఇక్కడ మీకు సిటీకి ఇచ్చినట్టు. ఇదివరకు మీకు ఒక వేరియంట్ ఏదైతే తీసుకున్నాం మనం ఆ బ్యాడ్జింగ్ ఉండేది, బట్ ఇక్కడ ఓవరాల్గా ఒక ప్లెయిన్ ఇది వచ్చింది. అండ్ ఎక్కడ కూడా ఆ లాస్ట్లో ఒక సిటీ అని ఉంది, కానీ ఇక్కడ మొత్తం ఖాళీగా ఉంది. సో దిస్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ. ఆర్ఎస్ స్టిక్కర్లు వేసుకుంటారో ఏం వేసుకుంటారో దట్ ఈస్ అప్ టు యూ. సో ఓవరాల్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ప్యాకేజ్. ఒకటి దీనిలో స్టాండర్డ్ అయింది, ఒక 360 డిగ్రీ కెమెరా ఇన్బిల్ట్ వస్తుంది టాప్ ఎండ్లో. దాని క్లారిటీ కుడ్ హ్యావ్ బీన్ బెటర్, బట్ అదర్వైజ్ ఇట్ డస్ ద జాబ్. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ మీకు వెంటిలేటెడ్ సీట్స్ అయితే వచ్చాయి, అండ్ కాస్మెటిక్ చేంజెస్తో పాటు బ్లాక్ కలర్ అనేది రావడం, బ్లాక్ కార్స్ ఇష్టపడే వాళ్ళందరికీ చాలా ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ అలాయ్ వీల్ డిజైన్ ఏదైతే ఏదో ఒక ట్రెడిషనల్ అలాయ్ వీల్ డిజైన్ ఉండేదో దాన్ని చేంజ్ చేసి ఒక స్పోర్టియర్ డిజైన్కి వచ్చింది. సో ప్రైజెస్, ఈ పర్టికులర్ కలర్ మీకు ఆల్మోస్ట్ వి వేరియంట్ నుంచి మీకు అవైలబుల్ ఉంటుంది ఇన్ బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ విచ్ ఇస్ CVT. నేను టాప్ అండ్ ప్రైజెస్ కనుక్కున్నాను. ఒకటి ZXకి ZX కాకుండా టాప్ ఎండ్ అని చెప్పి రెండు ఉన్నాయి. సో ZX మీకు వచ్చేసి అరౌండ్ 19,17,000 షోరూమ్ పడుతుంది, అండ్ టాప్ మాన్యువల్ వచ్చేసి అరౌండ్ 20,25,000 ఎంతో పడుతుంది. డిఫరెన్సెస్ ఏంటని అడిగితే టూ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒకటి మీరు ZXకి వెళ్తే కనుక ZX మాన్యువల్లో వెళ్ళినా ZX CVTలో వెళ్ళినా కూడా మీకు 360 డిగ్రీ కెమెరా రాదు, దాంతోపాటుగా మీకు వెంటిలేటెడ్ సీట్స్ రావు. టాప్ మోడల్కి వెళ్తే కనుక మీకు ఈ రెండు ఇంక్లూజన్ వస్తాయి. దాని రెండింటికి డిఫరెన్స్ కూడా మీకు అరౌండ్ 1,10,000 ఉంది. మీకు దీనిలో వెంటిలేటెడ్ సీట్స్ ఒకటే కావాలంటే కనుక మీరు ఇంకో ఆల్టర్నేటివ్ ఉంది. హోండా ఒక ప్యాడ్ లాంటిది ఒకటి ఇస్తుంది, అంటే సీట్ కింద మీరు ఒక అటాచ్, ఇట్స్ మోర్ ఆఫ్ అన్ అడ్జస్ట్మెంట్ అని పట్టుకోవచ్చు. అది అరౌండ్ 6,000 పడుతుంది. మనకి హోండా షోరూంలోనే యాక్సెసరీస్లో అది ఉంది, మీరు అది ట్రై చేయొచ్చు. సో ఐ వుడ్ సజెస్ట్ మీరు ZXకి వెళ్ళి వెంటిలేటెడ్ సీట్స్ మిస్ అయ్యే వాళ్ళందరూ ఆ ప్యాడ్స్ని తీసుకుంటే కనుక ఇట్ విల్ సేవ్ యూ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. బట్ అదర్వైజ్ వెరీ డీసెంట్ ప్యాకేజ్ కంపేర్ టు ద కాంపిటీషన్, అండ్ వెరీ వెల్కమింగ్ ఫేస్ లిఫ్ట్. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది మనం హోండా సిటీలో ఫేస్ లిఫ్ట్ చూసి. ఓవరాల్గా బజ్ అయితే క్రియేట్ చేస్తుంది హోండా సిటీ. ఇదిగురు మన రివ్యూ ఆఫ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ ఆఫ్ హోండా సిటీ ఫేస్ లిఫ్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
నెక్స్ట్ ఇలాంటి కంటెంట్ మీ వరకు తీసుకొచ్చే వరకు మీ గురుహరి సైనింగ్ ఆఫ్.